అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం చాలా ఇంపార్టెంట్ వీడియో, అద్భుతమైనటువంటి వీడియో మన కావ్యస్ మీడియాలో ఇచ్చాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. లోకేష్ సంబంధించి చంద్రబాబు గారికి సంబంధించేసి దశరథునికి సంబంధించి శ్రీరామ్ సంబంధించి పోలికి పెడుతూ ఎక్స్ట్రాడినరీ వీడియో అండి. ఇంతవరకు మన తెలుగు మీడియా కాదు, నేషనల్ మీడియాలో ఎవరూ టచ్ చేయాలి. వీడియో ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న టాపిక్ ఏదైతే ఉందో ముందుగానే నేను ఓపెన్గానే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట నాకు కట్టుబడి ఉంటా. నేను చెప్పేదానిలో ఏ ఒక్క అబద్ధం ఉన్నా, ఏ ఒక్కటి స్వార్థంతోనో, అసూయ, ద్వేషం, ఈర్ష్య, సంఘ విద్రోహ శక్తులు అన్నట్టు ద్వేషం పెంచేలాగా ఏదన్నా ఉన్నా, అయ్యా సుప్రీంకోర్టు జడ్జిలు మీకు నేను విన్నవిస్తున్నాను, నా మీద కేసు పెట్టండి, లోపలే. లేదు నేను చెప్పేది కరెక్ట్గా ఉంది అన్నప్పుడు కనీసం ఇప్పుడైనా నేను చెప్పబోయే అంశాల మీద పార్లమెంట్లో డిస్కషన్ నడవాలి, అసెంబ్లీలో డిస్కషన్ నడవాలి, దేశవ్యాప్తంగా కూడా మార్పు రావాలి. ముందుగా రాహుల్ గాంధీ అసలు ఎవరండి ఇతను? ఏం మాట్లాడుతున్నాడు? మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనమేమో పాకిస్తాన్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేశామని అంటూ వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తే యుద్ధాన్ని టెంపరీగా పాస్ చేస్తామని మనం చెప్తూ ఉంటే, ఆ పాకిస్తాన్ వాడు ఇండియాకి చెందినటువంటి ఫైటర్ జెట్ కూల్చేసే మారని చెప్పేసి వాడు చెప్తాడు. ట్రంప్ వచ్చేసి నేను చెప్తే యుద్ధం ఆపేరని వాడు అంటాడు. వీళ్ళిద్దరి పట్టుకొచ్చేసి రాహుల్ గాంధీ ఇదే నిజం అంటాడు. అదేమంటే భారతదేశ ఆర్మీ వచ్చేసి సరైనటువంటి ప్రతిభా పాఠాలు చూపలేదన్నట్టుగా చైనా టాపిక్ తీసుకొస్తాడు. ఇదే రాహుల్ గాంధీ. మొన్న సుప్రీంకోర్టు అంది, ఏమయ్యా నువ్వు భారతీయుడివేనా, ఏం మాట్లాడుతున్నావు? ఇండియన్ ఆర్మీ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తానంటావేంటి? అసలు ఆ మాటలేంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అందండి. అయినా సరే ఈ రాహుల్ గాంధీకి కొన్ని ప్రాంతాలలో, మన దేశంలో కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఆలోచించరులే, వాళ్ళు రెచ్చగొట్టేలాగా మాట్లాడితే మనకు ఉపయోగం లే అని చెప్పేసి అనుకుంటూ రెచ్చగొడుతున్నాడు. బీహార్లో అత్యధికంగా నిరక్షరాస్యులు, పేదవారు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ. ఈవెన్ అక్కడ ముస్లిమ్స్ సంఖ్య కూడా బాగానే ఎక్కువ. ఇక అవునన్నా కాదన్నా ఎన్డీఏ మీద బురద జల్లుతూ, హిందుత్వం మీద విషం చిమ్ముతూ మాట్లాడారు. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఈరోజు ఈ మనిషికి ఏకంగా ఇండియన్ ఆర్మీని కూడా ఇతను నీచమైన రాజకీయంలోకి లాగేశాడు. ఇండియన్ ఆర్మీ అంట 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతుల్లో ఉంది, వారి కింద మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇదేంటి ఇంత దుర్మార్గం, దారుణం? దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలలో కానీ పారిశ్రామికవేత్తలలో కానీ అంతా కూడా ఇలాగే ఉంది. అగ్రవర్ణాల వాళ్ళే మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు వచ్చేసి కూలి పని చేస్తున్నారు, లేదంటే వాళ్ళ దగ్గర కార్మికులుగా ఉంటున్నారు. ఏంటిది, రిజర్వేషన్లు కావాలి, వీళ్ళు కూడా పై స్థాయిలో ఉండాలని అంటున్నారండి. ఏంటండి దరిద్రం, ఏంటి దారుణం? మొన్న మంచి అక్కడ చూసా, అందాల పోటీలు కూడా రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకు కూడా కిరీటం లేవని చెప్పేసి అన్నారండి ఈ మహానుభావుడు. ఎలా కాంగ్రెస్ భరిస్తున్న ఇటువంటి పర్సన్ని? కేవలం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే, నేను కాంగ్రెస్ని ఏమి అనట్లేదు కానీ ఉన్న విషయం నేను చెప్తున్నాను. కానీ అదే రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇక్కడ కనుక వేరే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా, అండ్ గతంలో బీఆర్ఎస్ బాగా చేసిన, ఆ తర్వాత కాంగ్రెస్ ఏదో గుడ్డులో మెల్ల గెలిచిందని అనుకున్నా, మొత్తం నా లెక్క వేరే ఉండేది. అసలు ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి. అసలు గతంలో చెప్పి ఇప్పుడు చెప్తున్నా, కేవలం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికుంది అంటే కర్ణాటకలో వచ్చేసి డీకే శివకుమార్ లాంటి వాళ్ళు, ఇదిగో ఇక్కడ వచ్చేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, మరికొంతమంది లాంటి వాళ్ళు ఉండబట్టి వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి ప్రజలకి లీడర్లుగా నిజం చేసుకోబట్టి, ప్రూవ్ చేసుకోబట్టి ఓట్లు వేస్తూ ఉన్నారు. అండ్ రీజనల్ పార్టీస్ ఫెయిల్ అవ్వబట్టి ఈ రకంగా. సో ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నా, అసలు ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ? అసలు దేనికి రిజర్వేషన్? స్టార్టింగ్ చెప్పానే, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అని. ఇదిగో దీనికోసం అసలు రిజర్వేషన్ అన్నవే మన దేశం సంఖ్య నాకిస్తున్నాయి, ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా మారుతున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి నా వయసు ఇప్పుడు 40, 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఎస్ఆర్ఐని రాయటం, క్విజ్లు పాల్గొనటం ఉంది కదా. డెవలపింగ్ నేషన్, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం. ఇంకెంటారా నాయన, ఓ చైనా, ఓ సింగపూర్, ఇవన్నీ మన తర్వాత స్వతంత్రం వచ్చినవేరా బాబు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందలా. అండ్ ఈవెన్ అమెరికా సంబంధించి మీరు తీసుకోండి, అసలు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళలో అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే, అక్కడ ఉన్న కొంచెం తక్కువ మంది. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి చెందిన దేశాలంటే ఈరోజు ఎక్కడైతే మీకు కనిపిస్తున్నాయో ఒక్క దేశం రిజర్వేషన్ లేదు. ఈ దేశం రిజర్వేషన్ కూడా
అంబేద్కర్ మహానుభావుడు, నేను అంబేద్కర్ మహానుభావుడే అంట, నాకు ఆయన దేవుడితో సమానమే. ఆ మహానుభావుడు ఏమన్నాడు, నేను ఎదుర్కొన్నటువంటి కుల వివక్ష అంటరాంతరం ఏదైతే ఉన్నాయో అవన్నీ పోవాలంటే చదువే కావాలి, చదువే ముఖ్యం అంటూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండాలి. సో 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు పెట్టండి అంటూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటూ రిజర్వేషన్లు పెట్టాడు. అది కాస్త రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా కప్పించుకోవడానికి పెంచుతూ 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 పేరు మనగోడు పెంచారు. ఇప్పుడు కొత్త ఎన్డీఏ వాళ్ళు వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చెప్పేసి ఓసీలో 10% వాళ్ళకి పెట్టేశాడు రిజర్వేషన్. అటు ఇటు అన్యాయం అయిపోతున్నారో తెలుసా, మధ్య తరగతి మనుషులు. ఇక్కడ వీళ్ళకి తెలంగాణలో కూడా 57% ఉన్నటువంటి వీళ్ళకి 42% రిజర్వేషన్ ఉన్నా కానీ కోర్టులు ఒప్పుకోలే. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో మీరు తీసుకుంటూ ఉన్న ఓబీసీలు ఎంతమంది, వాళ్ళకి వస్తే రిజర్వేషన్ ఎంతమంది? ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైనా తక్కువ చేయదలుచుకోవాలి. ఎస్, ఓపెన్గా మాట్లాడాల్సి వస్తే ఈ రిజర్వేషన్లో దేశం సంఖ్యనాకపోతున్నాను. ఎందుకన్నా నా మాట, నువ్వు పేద బడుగు బలహీన వర్గాలకి విద్యా వైద్య ఉచితం కల్పించు, చదువుకోవడానికి సౌకర్యాలు కల్పించు. అంతిమంగా చదువు అయిపోయిన తర్వాత నువ్వు వాడికి ఉద్యోగం ఇవ్వాలంటే మెరిట్ ఉంటేనే ఉద్యోగం. నువ్వు మెరిట్ లేకుండా బటాబోటి మార్కులు చెడుకు ఉద్యోగం ఇచ్చి మెరిట్ ఉన్నోడికి వచ్చేసి రిజర్వేషన్ లేదు, నీకన్నా ముందుకు ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చే అవసరం లేదు, నీకు లేదు అని చెప్తే ఇంకేం చేస్తాడు? వేరే దేశం వెళ్ళిపోతున్నాడు, ఆడ బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు, ఆ దేశం డెవలప్ చేస్తా పోతున్నాడు. ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఇప్పటికి ఇదే దరిద్రం, ఇదే వ్యవస్థ ఉంటూ పోతూ ఉంటే ఇప్పటికే నానా రకాల ఇబ్బందులు పడుతుంటే సైన్యం అండి, దేశం కోసం ప్రాణాలను మన కోసం అర్పించే మహానుభావులండి. ఈరోజు రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు, రాహుల్ గాంధీ తప్పు మాట్లాడుతున్నావు, సైన్యం అంటే ఒకే మతం, దానిని నువ్వెలా వేరు మతాలు అంటావు, వేరు వర్ణాలు అంటావు, వర్గాలు అంటావు? వాళ్ళంతా ఒకటే, దేశం కోసం సేవ చేస్తున్న వాళ్ళు. ఎస్, వాళ్ళంతా ఒకటే. తక్కువ ఎక్కువ ఏంటి, క్యాడర్ ఉండిద్ది, ర్యాంకులు ఉంటాయి, వాళ్ళు పనితీరుని బేస్ చేసుకుని ఇస్తారు. అవన్నీ ఇక్కడ కూడా అగ్నవర్ణాలు ఏంటి, నిమ్నవర్ణాలు ఏంటి, మనుషులేనా అసలు? ఈ సుప్రీంకోర్టు ఇప్పటికన్నా కానీ రాహుల్ గాంధీ మీద సుమోటుగా కేసు తీసుకోవాలి. ఇది దేశ ద్రోహం. ఆర్మీలో కూడా చిచ్చు పెట్టేందుకు కుట్ర చేశాడు ఈ రాహుల్ గాంధీ. ఇప్పుడు ఆర్మీలో డిఫెన్స్ సంబంధించేసి ఆర్మీ, నేవీ అండ్ క్షమించాలి నేవల్, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ, మిలిటరీకి సంబంధించి. సో ఇలా ఈ త్రివిధ దళాలకు సంబంధించి కూడా ఈరోజు రాహుల్ గాంధీ అన్నటువంటి మాటలు ఏవైతున్నాయో ఎంత దారుణం అండి అసలు, అది ఎంత గౌరవం అండి అసలు. అది ఈ రాహుల్ గాంధీని దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు? అసలు ఆయన ఈ దేశ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి అయినా మన మధ్య కోర్టుల మీద కేసు వచ్చింది. సరే, ఎంపీ గెలిచాడంటే ఈ దేశ పౌరుడే. అబ్బచ్చా, మొన్న మధ్య ఎవరో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే గెలిచాడు చాలాసార్లు, చెన్నమనేని రాజేశ్వరరావు ఎవరు, ఆయన వేరే దేశం పౌరసత్వం ఉంది. మీరు చెప్పుకుంటూ పోతే ఎందుకులేండి సిగ్గుచేటు. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా పుట్టుక గురించి, కులం గురించి, మతం గురించి ఈ రిజర్వేషన్ ఏంటి, రాజకీయాలు ఏంటండి? ఈ దేశంలో అర్హులైనటువంటి వారికే ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ దేశంలో అర్హులైనటువంటి వారిని అందలం ఎక్కించాలి అన్నది కదా మనకు కావాలి. ఇంకా నిమ్న వర్గాలు, అగ్రవర్ణాలు అనుకుంటూ పోతా ఉంటే ఏం బతుకులండి ఈ బతుకులు అసలు? అలాగే బతుకుదామా? ఈ దేశం విచ్ఛిన్నం చేసుకుందామా? విదేశీ కుక్కల చేతికి దేశాన్ని అప్పచెబుదామా? విదేశీ శక్తుల దగ్గర బందీలుగా బానిసలు ఉన్నటువంటి వాళ్ళని నమ్ముదామా? వాళ్ళని లీడర్లు అందామా? చెప్పండి. మరలా చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసిన తేడా వద్దు. పేదోడా నువ్వు చెయ్యందించు, చివరికి అంత చదువంతా అయిపోయింది, లేదంటే ఎగ్జామ్ పెట్టు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టు, మెరిట్ వస్తే ఉద్యోగమే, లేదంటే పక్కకు పోయని చెప్పు. వాడు బతకాలి కదా, చదువు అయిపోయింది కదా, ఉపాధి చూపించు, ఏదో ఒక ఉపాధి చూపించు. వ్యవసాయం, ఈరోజు వ్యవసాయం దండగానే దుస్థితి ఉంది ఈరోజు. బట్ వ్యవసాయం అంటే పండగ అన్నలాగా ఈరోజు మీరు చూపించాలి. చాలా ఉన్నాయండి. కార్తీక పౌర్ణమి పర్వదినాన ఈ సాయంత్రం సమయంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఈ సమయంలో నేను చెప్తున్నా, ఈ దేశాన్ని ఇంకా 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 వెనుకబడి గురి చేస్తుంది నీచమైన రాజకీయాలు, శవరాజకీయాలు చేస్తూ పోతా ఉంది కేవలం ఈ రిజర్వేషన్ల దగ్గర. అగ్రవర్ణాలు, అగ్నవర్ణాలు, ఈ బడుగు బలహీన వర్గాలంటూ లేనిపోయిన విధంగా పదే పదే చిచ్చు పెట్టే ఎదవలు ఎవరైనా ఉండాలంటే రాజకీయ నాయకులు. ఇప్పటికన్నా వాళ్ళ ట్రాప్ నుంచి దేశం బయటపడాలి. సుప్రీంకోర్టు దండం పెడుతున్నా రాహుల్ గాంధీ మీద సుమోటుగా కేసు తీసుకోండి. అండ్ కాంగ్రెస్ వాళ్ళకి దండం పెడుతున్నా ఈ రాహుల్ గాంధీని ఇంకా మీరు ఎందుకు భరిస్తున్నారు? ఒకప్పుడు దేశానికి స్వతంత్రత ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, మీరు ఈరోజు దేశంలో చిచ్చు పెడదామని చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ మీరు ఎందుకు భరిస్తున్నారు? ఎందుకని మీరు పక్కన పెట్టకూడదు.
మనస్ఫూర్తిగా ఆలోచించుకొని గుండెల మీద చేసుకొని కింద కామెంట్ చేయండి.